Today we are going to discuss about systems of classification. అంటే మొక్కల యొక్క వర్గీకరణ శాస్త్రం గురించి లేదా వర్గీకరణ విధానాల గురించి ఈరోజు అధ్యయనం చేద్దాం. దీంట్లో మొదటగా మనం చెప్పుకోవాల్సింది బెంథమ్ మరియు హుకర్ వర్గీకరణ విధానం ఏ విధంగా ఉంటుందో మొక్కల్లో చూద్దాం. ఇక్కడ జార్జ్ బెంథమ్ అండ్ జోసెఫ్ డాల్టన్ హుకర్, an illustrious pair of British botanists, presented a system of classification in three-volume work that is called as Genera Plantarum. బ్రిటిష్ వృక్ష శాస్త్రవేత్తలైనటువంటి జార్జ్ బెంథమ్ అండ్ సార్ జోసెఫ్ డాల్టన్ హుకర్ సంయుక్తంగా జెనీరా ప్లాంటారం అనేటువంటి వృక్ష వర్గీకరణ గ్రంథాన్ని 3 సంపుటాలుగా లాటిన్ భాషలో ప్రచురించడం జరిగింది. ఇక్కడ సిస్టమ్ ఆఫ్ క్లాసిఫికేషన్ చూసినట్టయితే, వర్గీకరణ విధానం చూసినట్టయితే, బెంథమ్ అండ్ హుకర్ డివైడెడ్ ది సీడ్ బేరింగ్ ప్లాంట్స్ ఇంటూ 3 classes. What are they? One is the dicotyledons, and second one is the gymnosperms, and third one is the monocotyledons. అంటే ద్విదళ బీజాలు, అదేవిధంగా వివృత బీజాలు, ఏకదళ బీజాలు అనేటటువంటి 3 విభాగాలుగా క్లాసెస్గా డివైడ్ చేయడం జరిగింది. The dicotyledons are further divided into 3 subclasses wise. What are they? Polypetalae, one, and second one is the gamopetalae, and third one is the monoclamidae. On the basis of freedom, the fusion and absence of petals. ఇక్కడ పాలిపెటాలను పాలిపెటాలను 3 శ్రేణులుగాను, గామోపెటాలను 3 శ్రేణులు అంటే 3 సిరీస్ గాను, మోనోక్లామిడేను 8 సిరీస్ గాను, ఏకదళ బీజాలను 7 సిరీస్గా విభజించడం జరిగింది. ఇక్కడ ద ఫార్మర్ 2 సబ్ క్లాసెస్ హ్యావ్ బీన్ డివైడెడ్ ఇంటూ 3 సిరీసెస్ ఈచ్ అండ్ దెన్ ఇంటూ ఆర్డర్స్, వైల్ ద latter subclass monoclamidae has been divided into 7 series with no further recognition into orders. The monocotyledons to have been divided into 7 series on the basis of the nature of perianth and position of the ovary, superior or inferior, whatever it may be. ఇక్కడ ఇందాక చెప్పుకున్నట్టు మనము సాధారణంగా ద్విదళ బీజాలని పాలిపెటాలే, గామోపెటాలే అండ్ మోనోక్లామిడే అనే 3 ఉప విభాగాలుగా విభజించడం, సబ్ క్లాసెస్గా డివైడ్ చేయడం జరిగింది. పాలిపెటాలే మళ్ళీ 3 శ్రేణులుగా అంటే 3 సిరీసెస్, గామోపెటాలో తీసుకున్నట్టయితే 3 సిరీస్లుగాను, మోనోక్లామిడేను 8 సిరీసెస్ గాను, అండ్ ఇక్కడ ఏకదళ బీజాలను 7 సిరీస్గా విభజించడం జరిగింది. ఇక్కడ ఇక పాలిపెటాలే, గామోపెటాలే శ్రేణులను కోహార్ట్లు ఆర్ న్యాచురల్ ఆర్డర్స్ గాను పిలవడం జరుగుతుంది లేదా విభజించడం జరిగింది. మోనోక్లామిడే ఏకదళ బీజాలకు మధ్యన వివృత బీజాలు ఉంచి నీటేసి మరియు కోనిఫెరేసి, సైకడేసి అనేటటువంటి 3 వర్గాలుగా విభజించడం జరిగింది. ఇక్కడ చూసినట్టయితే ఈ వర్గీకరణలో వివిధ విభాగాల అంటే ద డీటెయిల్డ్ వెర్షన్ ఆఫ్ ది క్లాసిఫికేషన్ సిస్టమ్ ఇన్ presented below with the taxa of the same rank being numbered consecutive. ఇక్కడ చూసినట్టయితే క్లాస్ చూసినట్టయితే అంటే ఫస్ట్ మనం ఇందాక అనుకున్నాం 3 క్లాసెస్గా డివైడ్ చేయడం జరిగింది అని చెప్పాం. వాట్ ఆర్ దే? వన్ ఈజ్ ద డైకోటిలిడన్స్, సెకండ్ వన్ ఈజ్ ద జిమ్నోస్పర్మ్స్ అండ్ థర్డ్ వన్ ఈజ్ ద మోనోకాటిలిడన్స్. ఈ 3 క్లాసెస్గా లేదా విభాగాలుగా విభజించడం జరిగింది. ఇక్కడ డైకాటిలిడన్స్ తీసుకున్నట్టయితే మొదటిది క్లాస్ 1 ఆర్ విభాగము 1 తీసుకున్నట్టయితే, ఈ కాటిలిడన్స్ 2, ఎక్కడైతే డైకాట్ అని ఎందుకు అంటున్నాం, డై మీన్స్ 2 కాటిలిడన్స్ ఆర్ ప్రజెంట్, దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ డైకాటిలిడన్స్. కాటిలిడన్స్ ఆర్ 2. Taproot system. In this dicotyledon, when the cotyledons are 2, the root system is taproot system, and reticulate venation. Flowers are tetra or pentamerous.
చెప్పుకుంటాం మనం. అంటే పిండంలో 2 బీజదళాలు అనేటువంటివి ఉంటాయి. అదేవిధంగా దీంట్లో తల్లివేరు వ్యవస్థ ఉంటుంది, జాలాకార ఇనెల వ్యాపనం ఉంటుంది. ఇక్కడ పంచ లేదా చతుర్భాగయుతటువంటి పుష్పాలు ఉంటాయి. మళ్ళీ ఈ విభాగాన్ని తీసుకుంటే ఇట్స్ కెన్ డివైడెడ్ ఇంటూ 3 సబ్ క్లాసెస్. ఏంటి ఆ సబ్ క్లాసెస్ తీసుకున్నట్టయితే మనం ఇక్కడ వన్ ఈజ్ ద పాలీపెటాలే అన్నాం మనం. పాలీపెటాలే. ఇక్కడ పాలీపెటాలే తీసుకున్నట్టయితే బైసీరియేట్ పెరియాంత్ అండ్ డైక్లామిడస్ అండ్ హెట్రోక్లామిడస్ ఫ్లవర్స్, పెటల్స్ ఫ్రీ అని చెప్పుకుంటాం మనం. ఏంటి 2 వలయాల్లో పరిపత్రాలు అనేటువంటివి అమరి ఉంటాయి. మరియు భిన్న పరిపత్ర పుష్పాలు ఉంటాయి. అసంయుక్త ఆకర్షణ పత్రావళి అనేటువంటి ఉంటుంది. ఈ ఉపవిభాగాన్ని మళ్ళీ తిరిగి 3 శ్రేణులుగా విభజించడం జరిగింది. ఇట్స్ డివైడెడ్ ఇంటూ 3 సిరీసెస్. ఏంటవి మనకి? ఫస్ట్ వన్ ఈజ్ థలామిఫ్లోరే. ఇక్కడ థలామిఫ్లోరే తీసుకున్నట్టయితే మళ్ళీ థలామిఫ్లోరేలో డిస్క్రిప్షన్ ఎలా ఇచ్చాడంటే ఫ్లవర్స్ విత్ ఫ్లాట్ కన్వెక్స్ ఆర్ రేర్లీ ఎలాంగేటెడ్ థలామస్ అండ్ హైపోజీనస్ ఫ్లోరల్ ప్లాంట్ అండ్ సెపల్స్ ఫ్రీ, ఓవరీ సుపీరియర్ అండ్ డిస్క్ ఈస్ ఆబ్సెంట్. ఇక్కడ థలామిఫ్లోరే తీసుకున్నట్టయితే అసంయుక్త రక్షక పత్రాలు అండ్ పుష్పాలు అనేటువంటివి అండకోశాదస్థితము. మనకి ఇక్కడ అండకోశాదస్థితము, అండకోశోపరిక అండ్ పర్యండకోశ అనేటటువంటి 3 రకాలు ఉంటాయి పుష్పం యొక్క నిర్మాణం అనేటువంటిది. ఇక్కడ అంటే హైపోజీనస్, పెరిజీనస్ ఇట్లా చెప్పుకుంటాం 3. ఇక్కడ అండకోశాదస్థ పుష్పం అంటున్నాడు. తర్వాత ఊర్ధ్వ అండాశయం. ఎప్పుడైతే అండకోశాదస్థితం వస్తుందో అప్పుడు ఇమ్మీడియట్గా వచ్చేటటువంటిది ఊర్ధ్వ అండాశయం వస్తుందన్నమాట. అంటే హైపోజీనస్ ఏదైతే ఉంటుందో అప్పుడు హైపోజీనస్కి ఇమ్మీడియట్గా ఓవరీ అనేటువంటి సుపీరియర్గా ఉంటుంది. అది గుర్తుపెట్టుకోవాలి మనం. నెక్స్ట్ చక్రం లేకపోవడం అంటే డిస్క్ ఈజ్ ఆబ్సెంట్. మళ్ళీ ఈ శ్రేణిని 6 క్రమాలుగా విభజించడం జరిగింది. ఓకేనా. ఇట్స్ డివైడెడ్ ఇంటూ 6 ఆర్డర్స్. అంటే థలామిఫ్లోరే అనేటటువంటి సిరీస్ అనేటువంటిది 6 ఆర్డర్స్గా డివైడ్ చేయడం జరిగింది. అవేంటో చూద్దాం ఒకసారి. ఆర్డర్ 1 అంటే రానెల్స్ అండ్ ఆర్డర్ 2 వచ్చేసి పెరియేటైల్స్ అండ్ 3 వచ్చేసి గెలినే అండ్ 4 వచ్చేసి కార్యోఫిల్లినే అండ్ 5th వచ్చేసి గట్టిఫెరైల్స్ అండ్ 6th వచ్చేసి మాల్వేల్స్గా చెప్పుకుంటాం మనం. ఇక్కడ ఈ 6 ఆర్డర్స్ చూసుకున్నట్టయితే ఫస్ట్ ఆర్డర్ ఏమనుకున్నాం మనం? రానెల్స్ అంటే క్రమము 1 తీసుకున్నట్టయితే ద స్టెమెన్స్ ఆర్ ఫ్రీ, కార్పెల్స్ న్యూమరస్ అండ్ స్పైరల్ అరేంజ్మెంట్ ఆఫ్ floral pods. There are 8 filaments. There are 8 families. Example Ranunculaceae and Anonaceae and Nymphaceae. దీని ఎగ్జాంపుల్గా చెప్పుకుంటాం. అంటే కేసరాలు అనేటువంటివి అసంయుక్తము అండ్ ఫలదళాలు అనిశ్చితము, పుష్పభాగాలు సర్పిలాకార అమరిక. దీంట్లో మనకి 8 కుటుంబాలు ఉంటాయని చెప్తున్నాడు. ఎగ్జాంపుల్గా 3 ఇచ్చాడు మనకి, రనాన్కులేసి, అనోనేసి, నింఫాయేసి. తర్వాత ఆర్డర్ 2 తీసుకున్నట్టయితే పెరైటైల్స్. ఇక్కడ పెరైటైల్స్ తీసుకున్నట్టయితే కార్పెల్స్ ఫ్యూజ్డ్ అండ్ యూనిలాక్యులర్ ఓవరీ అండ్ మార్జినల్ ప్రెజెంటేషన్. దెర్ ఆర్ 9 ఫ్యామిలీస్. ఎగ్జాంపుల్ దీంట్లో పెపవరేసి, క్రూసిఫెరేసి, కపాడేసిని మనం ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. ఇక్కడ చూసినట్టయితే సంయుక్త ఫలదళాలు, ఏకబిలయిత అండాశయము, ఉపాంత అండాన్యాశము, ఈ క్రమంలో 9 కుటుంబాలు అనేటువంటివి కనిపిస్తాయి. ఇక్కడ నెక్స్ట్ ఆర్డర్ 3 తీసుకుంటే పాలిగలినే అనేటటువంటిది ఆర్డర్ 3. కంపౌండ్ గైనీషియం, బైలాక్యులర్ ఓవరీ. There are 4 families. Example పిటోస్పెరేసి అండ్ పాలిగోనెల్స్. ఇక్కడ ఆర్డర్ 3 తీసుకున్నట్టయితే పాలిగలినే సంయుక్త అండాశయం ఉంటుంది, ద్విబిలయుత అండాశయము,
దీంట్లో 4 కుటుంబాలు ఉంటాయి. పిట్టోస్పెరే ఎగ్జాంపుల్ పాలిగాలే లాంటివి. నెక్స్ట్ ఆర్డర్ 4 తీసుకున్నట్టయితే కార్యోఫిల్లినే. ఇక్కడ కార్యోఫిల్లినే తీసుకున్నట్టయితే ఫ్రీ సెంట్రల్ ప్రెజెంటేషన్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ ఫీచర్గా చెప్పుకుంటాం మనం దీంట్లో ఫ్యామిలీస్ వచ్చేసి 4 ఫ్యామిలీస్. ఫర్ ఎగ్జాంపుల్ కార్యోఫిల్లేసి అండ్ పోర్చులకేసి, ఇవి 2 ఎగ్జాంపుల్గా చెప్పుకోవడం జరుగుతుంది మనము. దెన్ నెక్స్ట్ ఫిఫ్త్ ఆర్డర్ వచ్చేసి గట్టిఫెరల్స్. ఈ గట్టిఫెరల్ తీసుకున్నట్టయితే సెపల్స్ ఇంబ్రికేట్ ఇన్స్టివేషన్ ఉంటుంది. స్టెమెన్స్ న్యూమరస్ అంటే కేసరాలు అనేటువంటివి అంటే కౌంట్లు ఎక్కువగా ఉంటాయి. మోర్ స్టెమెన్స్ ఆర్ అంటే కేసరాల సంఖ్య అనిశ్చితం అని చెప్పుకుంటాం. దీంట్లో 6 ఫ్యామిలీస్ ఆర్ ప్రజెంట్. ఎగ్జాంపుల్గా గట్టిఫెరే అండ్ డిఫ్టిరోకార్పే, ఈ 2 ఫ్యామిలీస్ని ఎగ్జాంపుల్గా ఇచ్చాడు. బట్ టోటల్ ఫ్యామిలీస్ వచ్చేసి 6 ఫ్యామిలీస్ ఉంటాయి. దెన్ నెక్స్ట్ ఆర్డర్ 6 తీసుకుంటే లాస్ట్ వన్ ఇది ఆర్డర్. దీంట్లో థలామిఫ్లోరే అనేటటువంటి శ్రేణిలో ఇది లాస్ట్ ఆర్డర్ మాల్వేసి లేదా మాల్వేల్స్ తీసుకున్నట్టయితే సెపల్స్ వాల్వేట్ ఇన్స్టివేషన్ అంటే రక్షక పత్రాలు అనేటువంటి చిక్కైన పుష్పరచన చూపిస్తాయి. స్టెమెన్స్ అనేటువంటి న్యూమరస్ అంటే కేసరాల సంఖ్య అసంఖ్యాకము. అండ్ 3 to 8 కార్పెల్స్ ఫ్యూజ్డ్ అంటే 3 నుంచి 8 సంయుక్త ఫలదళాలు ఉంటాయి. అండ్ యాక్సైల్ ప్రెజెంటేషన్ ఇక్కడ స్తంభాన్యానిసం ఉంటుంది. ఈ క్రమంలో తీసుకున్నట్టయితే ఇన్ దిస్ ఆర్డర్ ద 3 ఫ్యామిలీస్ ఆర్ ప్రజెంట్. వన్ ఈజ్ ద మాల్వేసి, స్టెర్కులియేసి అండ్ టీలియేసి. ఇక్కడ సిరీస్ 2 తీసుకున్నట్టయితే సిరీస్ 2 డిస్కీఫ్లోరే. ఇక్కడ డిస్కీఫ్లోరేలో తీసుకున్నట్టయితే మనకి అంటే ఇంతకుముందు మనము సిరీస్ 1 థలామిఫ్లోరే అన్నాం, సిరీస్ 2 డిస్కీఫ్లోరే. ఈ డిస్కీఫ్లోరే తీసుకున్నట్టయితే థలామస్ ఫ్లాట్ ఆర్ స్లైట్లీ కన్వెక్స్, సెపల్స్ ఫీ ఆర్ అడ్నేట్ టు ఓవరీ అండ్ హైపోజీనస్ డిస్క్ ప్రజెంట్. ఆండ్రీషియం డిఫినేట్, ఓవరీ సుపీరియర్ అండ్ ఇట్స్ డివైడెడ్ ఇంటూ 4 ఆర్డర్స్. అంటే కామన్గా డిస్కీఫ్లోరే అనేటువంటి శ్రేణిని తీసుకున్నట్లయితే రక్షక పత్రాలు విడిగా కానీ అండాశయంతో అశ్లేషితమై కానీ ఉంటాయి. ఇక్కడ అండాశయం పీఠ భాగాన స్పష్టమైనటువంటి డిస్క్ ఉంటుంది. చక్రం అతుక్కొని కానీ లేదా గ్రంథులుగా విడిపోయి కానీ ఉంటుందన్నమాట. నిశ్చిత కేసరావళి ఊర్ధ్వ అండాశయం. ఈ శ్రేణిని 4 ఆర్డర్స్గా డివైడ్ చేయడం జరిగింది, అంటే క్రమాలుగా. దాన్ని తీసుకున్నట్టయితే ఫస్ట్ వన్ ఈజ్ జెరానియల్స్ అండ్ సెకండ్ వన్ ఈజ్ ద ఓలకేల్స్, థర్డ్ వన్ ఈజ్ ద సిలాస్ట్రేల్స్ అండ్ ఫోర్త్ వన్ ఈజ్ ద సాపిండేల్స్ అండ్ దిస్ ద లాస్ట్ 4 ఆర్డర్స్ అని చెప్పుకున్నాం మనము. ఇక్కడ జెరానియల్స్ చూసినట్టయితే ఆండ్రీషియం అబ్డిప్లెస్టిమనస్ అండ్ మల్టీ కార్పెల్లరీ సింకార్పస్ గైనీషియం అండ్ రాఫే వెంట్రల్. ఇన్ దిస్ ఆర్డర్ 11 ఫ్యామిలీస్ ఆర్ ప్రజెంట్. ఎగ్జాంపుల్ జెరానియేసి, రూటేసి అండ్ మీలియేసి. ఇవి 11 ఉంటాయి. దీంట్లో ఎగ్జాంపుల్ ఇవి అన్నమాట. ఇక్కడ ఈ డిస్కీఫ్లోరే క్రమంలో చూసుకున్నట్టయితే డిస్కీఫ్లోరే ఏదైతే ఉందో దీంట్లో ఈ శ్రేణిలో తీసుకున్నట్టయితే రక్షక పత్రాలు విడిగా కానీ అండాశయంతో కానీ అదేవిధంగా ఆశ్లేషితమై అండాశయంతో ఆశ్లేషితమై అంటే కలిసిపోయి ఉంటాయన్నమాట. అండాశయం పీఠ భాగాన స్పష్టమైనటువంటి చక్రము అతుక్కొని కానీ లేదా గ్రంథులుగా విడిపోయి కానీ ఉంటుంది. నిశ్చిత కేసరావళి అండ్ ఊర్ధ్వ అండాశయంగా చెప్పుకుంటాం. ఈ శ్రేణిని మనము 4 ఆర్డర్స్గా డివైడ్ చేసుకుంటాం అని ఇందాకే చెప్పాము. జెరేనియల్స్ అండ్ ఒలకేల్స్ అండ్ సిలాస్ట్రేల్స్, సాపిండేల్స్ అనేటువంటి 4 క్రమాలుగా విభజించడం జరిగింది. ఇందాక జెరానియల్స్ అంటే ఏంటి? ఆండ్రీషియం ఇందాక చెప్పుకున్నాం 11 ఫ్యామిలీస్. ఎగ్జాంపుల్ జెరానియేస్, రూటేసి, మీలియేసి. ఆర్డర్ 2 తీసుకున్నట్లయితే ఒలకేల్స్, ఆండ్రీషియం డిప్లోస్టెమెనస్, రాఫే డోర్సల్. ఇన్ దిస్ order 3 families are present. Olesinacea,
అండ్ ఇలిసినే అండ్ సిరిల్లేసి అనేటటువంటి మూడు ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు మనము ఫ్యామిలీస్ని. ఇక ఆర్డర్ 3 తీసుకున్నట్టయితే సిలాస్ట్రేన్స్. ఇక్కడ ఆండ్రీషియం, హ్యాప్లోస్టెమానస్, రాఫే వెంట్రల్ అండ్ ఓవ్యూల్ స్ట్రైట్. దెర్ ఆర్ 4 ఫ్యామిలీస్. ఎగ్జాంపుల్ ఏంటి అని చూద్దాం. ఇక్కడ ఎగ్జాంపుల్ వచ్చేసి సిలాస్ట్రీనియేసి అండ్ స్టాకోసియేసి, రామ్నేసి అనేటువంటి ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. ఇక ఆర్డర్ 4 సాపిండేల్స్. లాస్ట్ వన్ ఈజ్ ఆర్డర్. సాపిండేల్స్ తీసుకున్నట్టయితే ఆండ్రీషియం అండ్ డిప్లోస్టెమానస్, రాఫే వెంట్రల్. In this order, 3 families are present. Example Sapiendaceae and Anacardiaceae. Anacardiaceae మనందరికి తెలుసు, సీతాఫలం ఎగ్జాంపుల్గా చెప్పుకుంటాం దీంట్లో. నెక్స్ట్ శ్రేణి 3 అంటే సిరీస్ 3 తీసుకున్నట్టయితే క్యాలిసిఫ్లోరే. ఈ క్యాలిసిఫ్లోరే తీసుకున్నట్టయితే థలామస్, concave and sepals fused and adnate to gynoecium. Flowers perigynous or epigynous. ఓకేనా. ఇక్కడ చూసినట్టయితే క్యాలిసిఫ్లోరేలో సంయుక్త రక్షక పత్రాలు ఉంటాయి. అండాశయంతో అశ్లేషితమవుతుంది. 1 లేదా 2 వరుసల్లో ఆకర్షణ పత్రాలు ఉంటాయి. పర్యాండకోశ లేదా అండకోశోపరిక పుష్పాలు అనేటువంటి దీంట్లో చూడవచ్చు. ఈ శ్రేణి ఏదైతే ఉంటుందో సిరీస్ అనేటువంటిది 5 ఆర్డర్స్గా డివైడ్ అయిందనమాట, 5 క్రమాలుగా. ఏంటవి? ఇక్కడ ఆర్డర్ 1 వచ్చేసి రోజైల్స్, అండ్ ఆర్డర్ 2 వచ్చేసి మిర్టైల్స్, అండ్ ఆర్డర్ 3 వచ్చేసి పాసిఫ్లోరేల్స్, అండ్ ఆర్డర్ 4 వచ్చేసి ఫైకాయిడేల్స్, ఆర్డర్ 5 వచ్చేసి అంబెల్లేల్స్. ఇవి 5 ఆర్డర్స్గా మనము దీంట్లో చెప్పొచ్చు క్యాల్సిఫ్లోరే అనేటటువంటి సిరీస్ ఆర్ శ్రేణిలో. ఇక్కడ ఫస్ట్ ఆర్డర్ ఈస్ రోజైల్స్. Stamens twice or more than the number of petals. So, styles distinct. There are 9 families. Example ఇక్కడ తీసుకున్నట్టయితే రోజైల్స్లో సాధారణంగా కేసరా అనేటువంటి ఆకర్షణ పత్రాల సంఖ్యకు రెట్టింపు లేదా అంతకంటే ఎక్కువ ఉంటాయి. స్పష్టమైనటువంటి కీలాలు ఉంటాయి. దీంట్లో మనకి 9 ఫ్యామిలీస్ ఉంటాయన్నమాట. ఎగ్జాంపుల్ లెగ్యుమినేసి, మనకు తెలుసు లెగ్యుమినేసి ఆల్ పల్సెస్కు రిలేటెడ్ ఉండేటటువంటి ప్లాంట్స్ అన్నీ కూడా ఇట్స్ కమ్స్ అండర్ లెగ్యుమినేసి ఫ్యామిలీ. రోజేసి అండ్ డ్రోసేరేసి అనేటువంటి 3 ఇచ్చాడు ఇక్కడ. ద నెక్స్ట్ ఆర్డర్ 2 తీసుకున్నట్టయితే మిర్టైల్స్. ఇక్కడ మిర్టైల్స్ తీసుకున్నట్టయితే స్టెమెన్స్ ఇండిఫినిట్ అండ్ రేర్లీ డిఫినైట్ axial presentation. In this order 6 families are present. Example Combretaceae అండ్ మిర్టేసి అండ్ లేథరేసి అనేటటువంటి 3 ఎగ్జాంపుల్గా మనం చెప్పుకోవచ్చు మిర్టేసి దాంట్లో. ఇక్కడ సాధారణంగా కేసరా అనేటువంటి నిశ్చితము, అరుదుగా అనిశ్చితము, స్తంభాండాన్యాసం అని చెప్పుకుంటాం. దీంట్లో 6 ఫ్యామిలీస్ అనేటువంటి ఉన్నాయి, కాంబిడ్రేసి, మిర్టేసి అండ్ లైప్రేసి. ఇక్కడ దెన్ నెక్స్ట్ పాసిఫ్లోరేల్స్. పాసిఫ్లోరేల్స్ తీసుకున్నట్టయితే పాసిఫ్లోరేల్స్లో లీవ్స్ లోబుడ్ అండ్ టెండ్యులార్ క్లింబర్స్, ఫ్లవర్స్ యూనిసెక్షువల్, స్టెమెన్స్ 5 ఉంటాయి, పేరియేటల్ ప్రెజెంటేషన్, అండ్ దెర్ ఆర్ 7 ఫ్యామిలీస్. ఇక్కడ పాసిఫ్లోరేల్స్లో తమ్మెలు గల పత్రాలుండి నులితీగల సాయంతో ఎగబ్రాకేటటువంటి మొక్కలు మనం చూడవచ్చు. పుష్పాలు ఏకలింగకం, యూనిసెక్షువల్ అండ్ అరుదుగా ద్విలింగకం ఉంటాయి. స్టెమెన్స్ ఆర్ 5 అని చెప్పుకున్నాం. కుడ్య అండాన్యాసం, ఈ క్రమంలో 7 కుటుంబాలు ఉంటాయి. ఓకే, దెన్ నెక్స్ట్ ఆర్డర్ 4 తీసుకున్నట్టయితే ఫైకాయిడేల్స్. ఫైకాయిడేల్స్లో తీసుకున్నట్టయితే ఇక్కడ పెరియాంత్ అన్డిఫరెన్షియేటెడ్, axial or basal presentation. There are 2 families. Example Cactaceae and Phycadidae. ఇక్కడ Phycadidae. The next ఆర్డర్ 5 తీసుకున్నట్టయితే లాస్ట్ వన్ ఇది అంబెల్లేల్స్. అంబెల్లేల్స్ తీసుకున్నట్టయితే ఇన్ఫ్లోరసెన్స్ అంబెల్, సింకార్పస్ పిస్టిల్, ఫ్రీ స్టైల్స్, ఓవ్యూల్స్
pendulous, one in each lacule. There are three families, example Umbelliferae and Araliaceae. ఇక్కడ ఆర్డర్ 5 అంబెల్లేల్స్ అంటున్నాం మనము. దెన్ నెక్స్ట్ సబ్ క్లాస్ 2 తీసుకున్నట్టయితే ఇందాక సబ్ క్లాస్ 1 తీసుకున్నాం పాలీపెటాలే. ఇదంతా కూడా మనము సిరీసెస్ ఎన్ని అండ్ ఆర్డర్స్ ఫ్యామిలీస్ ఇవన్నీ చదువుకున్నాం సబ్ క్లాస్ 1లో పాలీపెటాలే. దెన్ నెక్స్ట్ సబ్ క్లాస్ 2 తీసుకున్నట్టయితే గ్యామోపెటాలే. ఈ గ్యామోపెటాలే ఏంటి మనకి సాధారణంగా బైసీరియేట్ పెరియాంత్ అండ్ డైక్లామిడస్ అండ్ heteroclamidous flowers, petals fused and epipetalous stamens are present and it's divided into 3 series అన్నమాట. ఇక్కడ గామోపెటాల చూసుకున్నట్లయితే భిన్న పరిపత్రయుత పుష్పాలు అనేటువంటివి కనిపిస్తాయి. సంయుక్త ఆకర్షణ పత్రాలు అండ్ మకుట దళోపరిస్థితి కేసరాలు ఉంటాయి దీంట్లో. దీన్ని తీసుకున్నట్లయితే 3 శ్రేణులుగా అంటే 3 సిరీసెస్గా డివైడ్ చేయడం జరిగింది. సిరీస్ 1 అనేటటువంటిది ఇన్ఫెరే, సిరీస్ 1 ఇన్ఫెరే, సిరీస్ 2 హెట్రోమెరే అండ్ సిరీస్ 3 బైకార్పెల్లే. ఈ 3 గుర్తుంచుకోవాలి. మళ్ళీ సిరీస్ 1 ఇన్ఫెరే తీసుకున్నట్టయితే ఫ్లవర్స్ ఎపిజీనస్, స్టెమెన్స్ హ్యాస్ మెనీ పెటల్స్ అండ్ ఆల్టర్నేట్ విత్ దెమ్, ఓవరీ ఇన్ఫీరియర్. ఇట్స్ డివైడెడ్ ఇంటూ 3 ఆర్డర్స్. ఆర్డర్ వచ్చేసి 1 తీసుకున్నట్టయితే రూబియల్స్, సెకండ్ వన్ వచ్చేసి ఆస్టరిల్స్, థర్డ్ వన్ వచ్చేసి కంపానిల్స్. అండ్ ఈ మూడింటిని తీసుకున్నట్టయితే ఆర్డర్ 1 రూబియల్స్ తీసుకున్నట్టయితే పెటల్స్ 4 or 5, యాంథస్ డిస్టింక్ట్, ఓవరీ ఛాంబర్డ్ అండ్ నంబర్ ఆఫ్ ఛాంబర్స్ ఈక్వల్ టు ది నంబర్ ఆఫ్ కార్పెల్స్. ఓబ్యూల్స్ 1 or many per lacule, exile presentation. In these order 2 families are present, Rubiaceae and Caprifoliaceae. ఇక్కడ ఆర్డర్ 1 రూబియల్స్ తీసుకుంటే ఏమంటున్నాం మనం 4 లేదా 5 ఆకర్షణ పత్రాలు ఉంటాయి, స్పష్టమైనటువంటి పరాగ కోశాలు, ఫలదళాలు బిలాల సంఖ్యకు సమానంగా ఉంటాయి. ప్రతి బిలంలో కూడా 1 లేదా అంతకన్నా ఎక్కువ అండాలు స్తంభ అండాన్యాసంలో ఉంటాయన్నమాట. ఈ క్రమంలో 2 కుటుంబాలుగా చెప్పుకుంటాం. ఒకటి రూబియేసి అండ్ ఇందాక చెప్పుకున్నాం మనం రూబియేసి అండ్ క్యాప్రిఫోలియేసి. ఈ 2 కూడా ఈ ఆర్డర్ 1 రూబియల్స్లో ఉంటాయి. దెన్ నెక్స్ట్ ఆర్డర్ 2 ఆస్టరైల్స్. ఇక్కడ యాంథర్స్ యునైటెడ్ ఆర్ ఫ్రీ, ఓవరీ యూనిలాక్యులర్ ఆర్ యూనివోవ్యులేట్, basal presentation. There are 4 families, example Valerianaceae and Valerianae అండ్ కంపోజిటే అనేటటువంటి 2 ఫ్యామిలీస్ అనేటువంటివి దీంట్లో ఉంటాయి. అంటే అసంయుక్తము లేదా సంయుక్త పరాగకోశాలు, ఏకబిలయుతము అండ్ బిలంలో ఒకే ఒక పీఠ అండాన్యాసంలో అండమైనటువంటి పీఠ అండాన్యాసంలో ఉంటుంది. దీంట్లో 4 కుటుంబాలు ఉంటాయి. ఓకే, దెన్ నెక్స్ట్ ఆర్డర్ 3 కంపానిల్స్. ఈ కంపానిల్స్ తీసుకున్నట్టయితే స్టెమెన్స్ నాట్ అడ్నేట్ టు ది పెటల్స్, ovary 2 to 6 chambered, many ovules per lacule. In these order 3 families are present. Example Campanulaceae and Goodiniaceae అనేటటువంటి 2గా చెప్పుకుంటాం. దెన్ నెక్స్ట్ సిరీస్ 2 హెటిరోమిరే. సిరీస్ 1 చదువుకున్నాం ఇందాక ఇన్ఫెరే అని. ఇక సిరీస్ 2 హెట్రోమిరే తీసుకున్నట్టయితే ఫ్లవర్స్ హైపోజీనస్, స్టెమెన్స్ హ్యాస్ మెనీ ఆర్ ట్వైస్ యాజ్ పెటల్స్, కార్పెల్స్ 2 or many, యునైటెడ్, ఓవరీ సుపీరియర్ అండ్ డివైడెడ్ ఇంటూ 3 ఆర్డర్స్గా చెప్పుకుంటాం. ఇక్కడ ఈ ఆర్డర్స్ 3 ఆర్డర్స్ ఏంటి? ఒక ఆర్డర్ వచ్చేసి ఎరికేల్స్ అండ్ సెకండ్ వన్ వచ్చేసి ప్రిమిలేల్స్, థర్డ్ వన్ వచ్చేసి ఎబెనైల్స్. ఇక్కడ ఆర్డర్ 1 ఎరికేల్స్ తీసుకున్నట్టయితే స్టెమెన్స్ ఆల్టర్నేట్ టు ది పెటల్స్, ఓవరీ చాంబర్డ్. దెర్ ఆర్ 6 ఫ్యామిలీస్. ఎగ్జాంపుల్ ఎరికేసి అని చెప్పుకుంటాం మనం. కేసరాలు సాధారణంగా ఆకర్షణ పత్రాల సంఖ్య కంటే ఎక్కువగా ఉంటాయి. ఒకవేళ ఆకర్షణ పత్రాల సంఖ్యకు సమానంగా ఉంటే వాటికి అభిముఖంగా అమరి ఉంటాయి అన్నమాట.
రెండు లేదా అంతకన్నా ఎక్కువ ఫలదళాలు ఉండి బిలాల సంఖ్యకు సమానంగా ఉండడం జరుగుతుంది. దీంట్లో 3 ఫ్యామిలీస్ ఉంటాయి. ఎగ్జాంపుల్ సపోర్టేసి అండ్ ఎబనేసి. ఇక సిరీస్ 3 బైకార్పెల్లేటే అంటున్నాం. పేర్లోనే ఉంది బైకార్పెల్లేటే. ఫ్లవర్స్ హైపోజీనస్, స్టెమెన్స్ ఆర్ ఐదర్ ఈక్వల్ ఆర్ లెస్ దాన్ ది నంబర్ ఆఫ్ పెటల్స్. కార్పెల్స్ 2 అండ్ ఫ్యూజ్డ్, ఓరీ సుపీరియర్గా చెప్పుకుంటాం. ఇక్కడ కేసరాలు అనేటువంటి ఆకర్షణ పత్రాల సంఖ్యకు సమానం లేదా తక్కువగా ఉంటాయి. ద్విఫలదళ సంయుక్తము లేదా ఊర్ధ్వ అండాశయము. ఈ శ్రేణిని దిస్ సిరీస్ డివైడెడ్ ఇంటూ 4 ఆర్డర్స్ అనమాట. వాట్ ఆర్ దే? ఆర్డర్ 1 జెన్షియనైల్స్. ఆర్డర్ 2 పాలిమోనియల్స్. ఆర్డర్ 3 పెర్సోనైల్స్. ఆర్డర్ పెర్సోనైల్స్ కంప్లీటెడ్. ఆర్డర్ పెర్సోనైల్స్ అండ్ 4 ఈజ్ లామియల్స్. ఈ 4 ఆర్డర్స్ అనేటువంటివి మనకు బైకార్పెల్లేటే సిరీస్లో చూడవచ్చు. వాట్ ఆర్ ది? ఇక్కడ జెన్సియల్స్ తీసుకున్నట్టయితే ఫ్లవర్స్ యాక్టినోమార్ఫిక్, స్టెమెన్స్ యాజ్ మెనీ యాజ్ పెటల్స్, లీవ్స్ అపోజిట్, లెటెక్స్ ప్రజెంట్. ఇక్కడ అభిముఖ పత్ర విన్యాసము చూడవచ్చు. సౌష్ఠవిత పుష్పాలు. ఇక్కడ మనము ఇంతకుముందు చూసుకున్నాము సౌష్ఠవైతము, సౌష్ఠవరహితము అండ్ అసౌష్ఠవైతము అని చెప్పేసి. దీంట్లో కేసరాల సంఖ్య అనేటువంటి 5 ఉంటుంది. మకుటదలో పరిస్థితము అండ్ ఊర్ధ్వ మకుటదలో పరిస్థితము, లెటెక్స్ అనేటువంటిది ఉంటుంది. ఈ ఆర్డర్లో మనకి 6 ఫ్యామిలీస్ ఉంటాయి. ఎగ్జాంపుల్స్ అపోసైనేసి, అస్క్లిపియడేసి అండ్ జెన్సియనేసి. అంటే లెటెక్స్ వచ్చేటటువంటి ప్లాంట్స్ అస్క్లిపియడేస్ కిందకి ఏది వస్తుంది మనకి? జిల్లెడు, కెలోట్రాపిస్ జైగాన్షియా అనేటువంటి ప్లాంట్ అనేటువంటిది ఈ అస్క్లిపిడేసి ఫ్యామిలీ కిందకి వస్తుంది అనమాట. ఇక్కడ క్రమము 1 అయిపోయింది, జెన్షియనైల్స్. అండ్ నెక్స్ట్ పాలిమోనియల్స్. ఈ పాలిమోనియల్స్ తీసుకున్నట్టయితే ఫ్లవర్స్ యాక్టినోమార్ఫిక్ అంటున్నాం. స్టెమెన్స్ యాజ్ మెనీ యాజ్ పెటల్స్, లీవ్స్ ఆల్టర్నేట్. ఇక్కడ ఏకాంతర పత్ర విన్యాసము, సౌష్ఠవిత పుష్పాలు ఉంటాయి. కేసరాలు ఆకర్షణ పత్రాల సంఖ్యకు సమానము. అండాశయంలో 2 కానీ అంతకంటే ఎక్కువ బిలాలు ఉంటాయి. ఈ క్రమంలో సాధారణంగా 5 ఫ్యామిలీస్ ఉంటాయి. ఒకటి పాలిమోనియేసి అండ్ కన్వాల్లేసి, సొల్నేసి ఎగ్జాంపుల్గా చెప్పవచ్చు మనం. ఇంకా ఆర్డర్ 3 పర్సనల్స్. ఫ్లవర్స్ జైగోమార్ఫిక్ అండ్ స్టెమెన్స్ లెస్ దాన్ ద నంబర్ ఆఫ్ పెటల్స్. Posterior stamen is reduced to steminoid and ovules more than 4. Axial presentation. పాక్షిక అంటే ఇక్కడ పాక్షిక సౌష్ఠవిత పుష్పాలు, అధరోష్ఠవిత ఆకర్షణ పత్రావళి. కేసరాల సంఖ్య 4 ఉంటుంది లేదా 2 కొన్నిసార్లు. పరాంతంలోని కేసరం క్షీణించి ఉంటుంది. అండాలు 4 కంటే ఎక్కువ. స్తంభాండాన్యాసము. ఈ క్రమంలో 8 కుటుంబాలు ఉంటాయి, అంటే 8 ఫ్యామిలీస్ ఉంటాయి. ఎగ్జాంపుల్ బిగ్నోనియేసి, అకాంతేసి అన్నీ కూడా వీటి కిందకే వస్తుందన్నమాట. ది నెక్స్ట్ ఆర్డర్ 3 లామియల్స్ తీసుకున్నట్టయితే ఫ్లవర్స్ జైగోమార్ఫిక్ అండ్ కొరల్లా బైలాబియేట్ అండ్ స్టెమెన్స్ ఫెవర్ దాన్ పెటల్స్ అండ్ డైడినోమస్. ఓవరీ టెట్రాలాక్యులర్, ఈచ్ లాక్యూల్ విత్ 1 ఓవ్యూల్. అక్సైల్ ప్రెజెంటేషన్. ఇక్కడ అధరోష్ఠయుత ఆకర్షణ పత్రావళి అంటాం. ద్విదీర్ఘ కేసరావళి. అండాశయము లేదా చతుర్బిలయతం. ప్రతి బిలంలో ఒకే అండం. స్తంభాండాన్యాసంగా చెప్పుకుంటాం. ఈ ఆర్డర్ అనేటువంటిది 4 ఫ్యామిలీస్గా డివైడ్ చేయడం జరిగింది. ఎగ్జాంపుల్ వెర్బినేసి అండ్ లాబియేటి కుటుంబానికి చెందినటువంటి మొక్కలన్నీ కూడా ఈ ఆర్డర్లోకి రావడం జరుగుతుంది. ద నెక్స్ట్ సబ్ డివిజన్ 3 తీసుకున్నట్టయితే అంటే 3 అనుకున్నాం. 3 మళ్ళీ సబ్ డివిజన్ సబ్ క్లాస్ అయినటువంటి 3rd మోనోక్లామిడే. మోనోక్లామిడే తీసుకున్నట్టయితే యూనిసీరియేట్ అండ్ పెరియాంత్ ఆర్ రెడ్యూస్డ్, పెటల్స్ ఆబ్సెంట్. ఇట్స్ డివైడెడ్ ఇంటూ 7 సిరీసెస్. ఇక్కడ పరిపత్రాలు ఒకే వలయంలో ఉండటం లేదా క్షీణించి ఉండటం అనేటువంటిది వీటిలో చూస్తాం మనము. ఇక్కడ ఇవి సాధారణంగా రక్షక పత్రావలే ఉండడం ఈ ఉపవిభాగ ముఖ్య లక్షణంగా చెప్పుకుంటాం. దీనిని 7 శ్రేణులుగా విభజించారు. అవేంటో చూద్దాం ఒకసారి.
సిరీస్ 1 కర్వెంబ్రియే, సిరీస్ 2 మల్టీ ఓవ్యులేట్ aquaticae, and series 3 multi ovulate terrestris, and series 4 micrambirae, and series 5 daphnails, and series 6 echlamidospore, and series 7 unisexuals. ఓకే, ఇక్కడ ఇక్కడ యూనిసెక్షువల్స్ తర్వాత ఇది 7 సిరీసెస్ అనేటువంటి మనం దీంట్లో చూడవచ్చు మోనోక్లామిడే సబ్ క్లాస్లో. ఇక్కడ ఫస్ట్ సిరీస్ కర్వేంబ్రియే అంటే ఏకాంత అండాలు, అంటే మనం ఇక్కడ ఎంబ్రియో కర్వుడ్ అరౌండ్ ద ఎండోస్పర్మ్ అండ్ సీడ్స్ ఎండోస్పెర్మిక్, ఓవరీ యూనిలాక్యులేట్ అండ్ యూనియోవాలెట్, అండ్ మోస్ట్లీ దేర్ ఆర్ 4 ఫ్యామిలీస్ అని చెప్పొచ్చు. ఇక్కడ నిక్టాజినేసి అండ్ అమరాంతేసి, కీనోపోడియేసి అనేటువంటి ఎగ్జాంపుల్స్గా ఫ్యామిలీస్ చెప్పవచ్చు మనము. దెన్ నెక్స్ట్ సిరీస్ 2 మల్టీ ఓవ్యులేట్ aquaticae, అంటే ప్లాంట్స్ aquatic, కార్పెల్స్ మెనీ, ఫ్యూజ్డ్ అండ్ విత్ మెనీ ఓవ్యూల్స్. దీంట్లో దీస్ ఆర్ ఓన్లీ 1 ఫ్యామిలీ పెడోస్టమేసి ఇంకా చెప్పుకుంటాం. ఆర్డర్ 3 తీసుకుంటే మల్టీ ఓవ్యులేట్ టెరెస్ట్రీస్, ఇక్కడ ప్లాంట్ టెరెస్ట్రియల్ అంటే పూర్తిగా నేలపై పెరిగేటటువంటి మొక్కలుగా చెప్పుకుంటాం. కార్పెల్స్ మెనీ అంటే ఫలదళాలు అనేటువంటివి సంయుక్తము, ఎక్కువ సంఖ్య మరియు సంయుక్తంగా ఉంటాయి. ఓవ్యూల్స్ అనేటువంటివి ఎక్కువ సంఖ్యలో అండాలు ఉంటాయి. ఇది తీసుకున్నట్టయితే 3 ఫ్యామిలీస్గా విభజించడం జరిగింది. నెపెంథీస్ అండ్ అరిస్టలోకియేసి అనేటువంటి 2 ఫ్యామిలీస్, నెపెంథేసి అండ్ అరిస్టలోకియేసి. నెక్స్ట్ శ్రేణి 4 తీసుకున్నట్టయితే మైక్రాంబ్రియే, ఇక్కడ ఎంబ్రియో స్మాల్ అండ్ అపోకార్పస్ ఆర్ సింకార్పస్ గైనీషియం అని చెప్తాం. 1-2 ఓవ్యూల్, దెర్ ఆర్ 4 ఫ్యామిలీస్ అని చెప్తాం. పైపరేసి అండ్ మెరిస్టేసి. ఇక్కడ క్రమము 5 సిరీస్ 5 తీసుకున్నట్లయితే డాఫ్నేల్స్, ఇక్కడ ఓవరీ యూనిలాక్యులర్ ఇన్ సెపరేబుల్ ఎండోస్పర్మిక్ సీడ్స్. దిస్ ఈజ్ డివైడెడ్ ఇంటూ 3 ఫ్యామిలీస్, లొరాంథేసి అండ్ శాంటాలేసి ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. సిరీస్ 7 తీసుకున్నట్లయితే యూనిసెక్షువల్స్, ఫ్లవర్స్ యూనిసెక్షువల్. ఇక్కడ సాధారణంగా పరిపత్ర రహిత పుష్పాలు ఉంటాయి. ఇవన్నీ కూడా ఏకలింగకాలు. ఈ శ్రేణిలో 9 ఫ్యామిలీస్ని ఉంచడం జరిగింది. ఎగ్జాంపుల్ యుఫోర్బియేసి అండ్ క్యాజురైనేసి. క్యాజురైనా ప్లాంట్ ఉంటుంది కదా, ఆ క్యాజురైనేసి లోకి వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ యూనిసెక్షువల్స్ అయిపోయిన తర్వాత ఈ 7 సిరీసెస్ అనేటువంటివి ఈ సబ్ క్లాస్ మోనో క్లామిడేలో కంప్లీట్ అయిపోయాయి. నెక్స్ట్ క్లాస్ 2. క్లాస్ 1 ఇందాక చదువుకున్నాం మనం, డైకాటిలిడెన్స్ అని చెప్పేసి. ఇక్కడ క్లాస్ 2 తీసుకున్నట్టయితే జిమ్నోస్పర్మ్స్ ఏదైతే వివృత బీజాలుగా చెప్పుకుంటాం. ఏంటిది ఇక్కడ ప్రజెన్స్ ఆఫ్ నేక్డ్ సీడ్స్ ఇన్ అన్ ఇంపార్టెంట్ ఫీచర్, అంటే వెరీ ముఖ్యమైనటువంటి లక్షణం ఏంటి అంటే జిమ్నోస్పర్మ్స్ వివృత అండాలు ఉండటం ఈ విభాగం యొక్క ముఖ్య లక్షణం. ఈ విభాగంలో 3 ఫ్యామిలీస్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఒకటి నీటేసి, రెండవది కోనిఫెరేసి, మూడవది సైకడేసి. ద నెక్స్ట్ విభాగము 3 లేదా క్లాస్ 3 మోనోకాటిలిడన్స్, ఏకదళ బీజాలుగా చెప్పుకుంటాం. ఇక్కడ కోటిలిడన్ 1 అడ్వెంటిషియస్ రూట్ సిస్టమ్, ప్యారలల్ వినేషన్ అండ్ ఫ్లవర్స్ ట్రైమెరస్. ఇక్కడ తీసుకుంటే అబ్రబ్ వేరు వ్యవస్థ అనేటువంటిది ఉంటుంది. ద్విదళ బీజాల్లోనేమో తల్లి వేరు వ్యవస్థ ఉంటుంది. ఇన్ డైకాటిలిడన్స్ ద ట్యాప్ రూట్ సిస్టమ్ ఈజ్ ప్రజెంట్, బట్ ఇన్ మోనోకాటిలిడన్స్ ద అడ్వెంటిషియస్ రూట్ సిస్టమ్ అనేటువంటిది ఉంటుంది. దీంట్లో సమాంతర ఈనెల వ్యాపనం. డైకాటిలిడన్స్లో రెటిక్యులేట్ వినేషన్ అంటాం మనం, జాలాకార ఈనెల వ్యాపనం ఉంటే మోనోకాటిలిడన్స్లో సమాంతర ఈనెల వ్యాపనం ఉంటుంది. అంటే ఫ్లవర్స్ అనేటువంటి త్రిభాగయుత పుష్పాలు, పిండంలో ఒకే బీజదళం ఉంటుంది. ఈ విభాగంలో ఎలాంటి ఉపవిభాగాలు అనేటువంటి మనకు కనిపించవు, బట్ ఈ విభాగాన్ని 7 సిరీసెస్గా డివైడ్ చేయడం జరిగింది. ఈ శ్రేణులలో ఎలాంటి ఆర్డర్స్ అనేటువంటివి లేవు. ఇక శ్రేణి 1 సిరీస్ 1 తీసుకున్నట్టయితే మైక్రోస్పెర్మే,
and epigyne second one, third one is coronariae, fourth one is calicinae, fifth one is nudiflorae, and sixth one is apocarpe, and seventh one is glumaceae. ఇక్కడ సిరీస్ వన్ మైక్రో స్పెర్మే తీసుకున్నట్టయితే ఇన్నర్ పెరియాంత్ పెటలైట్, ఓవరీ ఇన్ఫీరియర్ అండ్ ఓవ్యూల్ స్మాల్. ఇక్కడ పరిపత్ర వలయంలో రెండవ వలయం ఆకర్షణీయం, నిమ్న అండాశయం అని చెప్తాం. సూక్ష్మమైనటువంటి అనేక అండాలు దీంట్లో ఉంటాయి. ఈ సిరీస్ ఏదైతే ఉంటుందో ఇట్స్ డివైడెడ్ ఇంటూ 3 ఫ్యామిలీస్. ఎగ్జాంపుల్ హైడ్రోకారిటేసి అండ్ ఆర్కిడేసి. అండ్ శ్రేణి 2 తీసుకున్నట్టయితే ఎపిగైనే. ఎపిగైనేలో ఇన్నర్ పెరియాంత్ పెటలైట్ అండ్ ఓవరీ సుపీరియర్. ఇక్కడ లోపలి వలయంలోని పరిపత్రాలు ఆకర్షణీయం అండ్ నిమ్న అండాశయము, అండాలు అనేటువంటి పెద్దగా తక్కువ సంఖ్యలో ఉంటాయి. ఈ సిరీస్లో 7 ఫ్యామిలీస్ ఉన్నాయి. ఎగ్జాంపుల్ ఇరిడేసి అండ్ అమరిల్లేడేసి. అండ్ సిరీస్ 3 తీసుకున్నట్టయితే కొరనేరియే తీసుకున్నట్టయితే పెరియాంత్ పెటలాయిడ్, ఓవరీ ట్రైలాక్యులార్ అండ్ సుపీరియర్, సీడ్ ఎండోస్పెర్మిక్. ఇక్కడ త్రిబిలయితము, ఊర్ధ్వ అండాశయము, అంకురచ్చత సహిత విత్తనాలుగా చెప్పుకుంటాం. ఈ శ్రేణిలో 8 కుటుంబాలు అనేటువంటివి ఉంటాయి. ఎగ్జాంపుల్గా లిలియేసి అండ్ కొమ్మిలినేసిగా చెప్పుకుంటాం. అండ్ సిరీస్ 4 క్యాలిసినే. ఇక్కడ క్యాలిసినే తీసుకున్నట్టయితే పెరియాంత్ సెపలాయిడ్ అండ్ సుపీరియర్ ఓవరీ, ఎండోస్పెర్మిక్ సీడ్స్ ఉంటాయి. ఇక్కడ పరిపత్రాలు అనేటువంటి రక్షక పత్రాల వలె ఉంటాయి. ఊర్ధ్వ అండాశయము, అంకురచ్చత సహిత విత్తనాలు అనేటువంటి దీనిలో కనిపిస్తాయి. ఇక ఈ శ్రేణిలో 3 ఫ్యామిలీస్ అనేటువంటివి ఉంటాయి. ఇన్ దిస్ సిరీస్ 3 ఫ్యామిలీస్ ఆర్ ప్రజెంట్. ఎగ్జాంపుల్ జంకేసి అండ్ పామే. అండ్ సిరీస్ 5 తీసుకున్నట్లయితే నూడిఫ్లోరే. పెరియాంత్ రెడ్యూస్డ్ ఆర్ ఆబ్సెంట్, సీడ్స్ ఎండోస్పెర్మిక్ అండ్ పరిపత్రాలు అనేటువంటి క్షీణించి కానీ లేదా పూర్తిగా లేకుండా కానీ ఉంటాయి. అంకురచ్చత సహిత విత్తనాలు అని చెప్తాం. దీంట్లో ఈ శ్రేణి యొక్క ముఖ్య లక్షణాలు అంకురచ్చత సహిత విత్తనాలు ఉండడం. ఈ శ్రేణిలో అంటే ఇన్ దీస్ సిరీస్ 5 ఫ్యామిలీస్ ఆర్ ప్రజెంట్. ఎగ్జాంపుల్ టైపేసి అండ్ లిమ్నేసి. అండ్ సిరీస్ 6 అపోకార్పే. ఇక్కడ అపోకార్పే చూసినట్టయితే పెరియాంత్ ప్రజెంట్ ఆర్ ఆబ్సెంట్, కార్పెల్ సాలిటరీ ఆర్ మెనీ అపోకార్పస్ అండ్ సీడ్స్ ఎండోస్పెర్మిక్. దేర్ ఆర్ 3 ఫ్యామిలీస్. ఎగ్జాంపుల్ ఇక్కడ ట్రియూరిడే అండ్ అలిస్మటేసి అనేటువంటి ఎగ్జాంపుల్గా చెప్పుకుంటాం. సిరీస్ 7 తీసుకున్నట్టయితే గ్లూమేసిలో పెరియాంత్ రెడ్యూస్డ్ టు స్కేల్స్ అండ్ ఫ్లవర్ స్మాల్, ఓవరీ సుపీరియర్, యూనిలాక్యులర్, యూనివాలేట్ అండ్ పరిపత్రాలు అనేటువంటి పొలుసులుగా ఉండి సూక్ష్మ పుష్పాలను కలిగి ఉండడం దీని యొక్క స్పెషల్ క్యారెక్టర్. ఏకబెలయిత ఊర్ధ్వ అండాశయం ఉంటుంది, ఒకే ఒక అండం ఉంటుంది. ఈ శ్రేణిలో 5 ఫ్యామిలీస్ ఉంటాయన్నమాట. ఎగ్జాంపుల్ సైపరేసి అండ్ గ్రామినే. అంటే గ్రామినే మీకు తెలుసు ప్యాడీకి సంబంధించిన ఎగ్జాంపుల్ ప్లాంట్ తీసుకోవచ్చు. వీట్, రైస్ ఇవన్నీ కూడా ఇట్స్ కమ్స్ అండర్. అండ్ వీడ్కి సంబంధించినటువంటి గ్రామినే ఫ్యామిలీస్కి వస్తాయి. అండ్ దీంట్లో దీస్ ఆర్ మెరిట్స్ అండ్ డిమెరిట్స్ ఉంటాయి. దీంట్లో బెంతమ్ అండ్ హూకర్లో మెరిట్స్ అండ్ డిమెరిట్స్ చూసినట్టయితే ఇక్కడ తో ది క్లాసిఫికేషన్ ఈజ్ నాట్ ఏ phylogenetic one, it withstands the critical comments of the present day. The Ranelian flowers with an elongated floral axis, spiral arrangement of parts, freedom among the floral parts was considered as the primitive one by Bentham and Hooker. Arber and Perkin, Hutchinson, etc. expressed similar view with regard to the primitive flowers. The evidences from wood anatomy and palynology రీజోనేట్ ది సేమ్ అన్నమాట. ఇక్కడ అంటే సాధారణంగా ఇది వర్గ వికాసానుసార విధానం కాకపోయినప్పటికీ వర్తమాన విమర్శన ప్రమాణాలను ధీటుగా నిలవగలిగినటువంటి చాలా అంశాలు దీంట్లో ఉన్నాయి. పొడుగాటి పుష్పాసనంపై సర్పిలాకార పద్ధతిలో అమరి ఉన్న అనిశ్చిత అసంయుక్త పుష్ప భాగాలు గల రెలేనియన్ పుష్పాన్ని ఆదిమమైనదిగా బెంతమ్ హూకర్ వర్గీకరించడం జరిగింది. దారు అంతఃస్వరూప శాస్త్రము, పరాగ స్వరూప శాస్త్రాల నుంచి లభించే సాక్ష్యాధారాలు కూడా ఇదే అభిప్రాయాన్ని ధృవీకరిస్తున్నాయి. ఇంకా డేమిరెట్స్ తీసుకుంటే మనము దీంట్లో వివృత బీజాలు అంటే ద ప్రెజెంట్ ఆఫ్ జిమ్నోస్పర్మ్స్ బిట్వీన్ డైకాట్స్ అండ్ మోనోకాట్స్ అపియర్స్ టు బి
అన్యాచురల్ యాజ్ స్టేటెడ్ ఎర్లియర్. సాధారణంగా అది వివృత బీజాలు ద్విదళ ఏకదళ బీజాల మధ్య ఉంచడం ఈ వర్గీకరణలో ప్రధాన లోపంగా చెప్పుకుంటాము. ద సిస్టమ్ హ్యాస్ సెవరల్ inconsistencies while dicots have been divided into 3 subclasses polypetalae, gamopetalae, monoclamidae గా డివైడ్ చేశారు. ద మోనోక్లామిడే హ్యావ్ నాట్ బీన్ అకార్డెడ్ సిమిలర్ ట్రీట్మెంట్. ఇక్కడ పాలిపెటాలో అండకోశాధిస్థ నుంచి అండకోశోపరిక గల వర్గాల అమరిక, దీని విరుద్ధంగా గామోపెటాల వర్గీకరణ అమరిక జరిగింది. ఇక డార్విన్ పరిణామ సిద్ధాంతము ప్రాచుర్యంలోకి వచ్చిన ఆ వర్గ వికాస అంశాలు పరిగణలోకి తీసుకోకపోవడం. The polypetalae and gamopetalae have been divided into series and orders, and the families have been placed in the latter. However, in monoclamidae and monocots, the families are accommodated under series directly without the intermediate rank of orders, as pointed out earlier. The arrangement of the taxa is from hypogamy to epigamy and in polypetalae, while the sequence is రివర్స్డ్ ఇన్ గామోపెటాలే. ఇక్కడ సాధారణంగా ఇవి డీమెరిట్స్గా చెప్పుకుంటాం మనము దీంట్లో. దిస్ ఈజ్ ద బెంథమ్ అండ్ హుకర్ క్లాసిఫికేషన్గా ఈరోజు చెప్పుకోవడం జరిగింది. థ్యాంక్ యూ.